భారత రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు అని కొంతమంది అంటుంటే కాదు రాసింది ఆయన కాదని కొంతమంది అంటున్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇప్పించింది అంబేద్కర్ గారు అని కొంతమంది అంటుంటే అసలు రిజర్వేషన్ కి ఆయనకి సంబంధమే లేదని చాలా మంది అంటున్నారు. ఈ రెండు టాపిక్ల పైన కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన భారత రాజ్యాంగాన్ని 286 మంది రాశారు. అందులో ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మనందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మహానుభావుడు, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి అడ్వైజర్ గా బిఎన్ రావు గారు వ్యవహరించారు. ఈ బిఎన్ రావు గారు అమెరికా, కెనడా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్ లాంటి దేశాల రాజ్యాంగాలను విశ్లేషించి ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. దాన్నే ప్రిలిమినరీ డ్రాఫ్ట్ అంటారు, అదే ప్రాథమిక ముసాయిదా కూడా అని అంటారు. ఈ డ్రాఫ్ట్ ని అంబేద్కర్ గారు తీసుకుని దాని మీద అనేక చర్చలు చేసి చాలా సవరణలు చేసి ఒక ఫైనల్ అవుట్పుట్ ని తయారు చేశారు. ఒకసారి అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, బిఎన్ రావు ప్రిపేర్ ద ఒరిజినల్ డ్రాఫ్ట్ విచ్ బికేమ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అన్నారు. ఇక రిజర్వేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ను అంబేద్కర్ గారు కల్పించారని చెప్పి మనం చాలా దగ్గర చదువుకున్నాం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఫాదర్ ఆఫ్ రిజర్వేషన్స్ అని రాజర్షి సాహు మహారాజ్ ని పిలుస్తారు. ఎందుకంటే మన రాజ్యాంగం 1950 నుండి అమల్లోకి వచ్చింది అనుకుంటున్నాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. దానికంటే ముందు 1902 జూలై 26న ఒక గవర్నమెంట్ ఆర్డర్ ని ఈ రాజర్షి గారు పాస్ చేశారు. అందులో ఏం మెన్షన్ చేశారంటే రిజర్వింగ్ 50% ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది ఏకంగా ఒక గవర్నమెంట్ ఆర్డర్. అంటే 1902లోనే రిజర్వేషన్స్ ఇండియాలో ఉన్నాయి. అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ కల్పించలేదు. ఆల్రెడీ ఉన్న రిజర్వేషన్స్ ని ఆయన ఒక హక్కుగా భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు. ఈ రిజర్వేషన్ కోసం ఇంకా అర్థమయ్యేలా మాట్లాడుకుంటే పూనాపేట 1932 తర్వాత ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు కొన్ని లెజిస్లేటివ్ సీట్స్ రిజర్వ్ అయ్యి అప్పుడు అంబేద్కర్ గారు 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు. ఈ రిజర్వేషన్ కోటాతోనే 1937లో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పార్టిసిపేట్ చేశారు. 17 సీట్లకు గాను 15 సీట్లు సంపాదించారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇండియాలో రిజర్వేషన్ ఫెసిలిటీ 1902 జూలై 26 నుంచి అమల్లో ఉంది. అది ఒక అవకాశంగా ఇచ్చిన దాన్ని మన అంబేద్కర్ గారు భారత రాజ్యంలో దీన్ని ఒక హక్కుగా యాడ్ చేశారు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ఫుల్ గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మరొక మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం.